కిడ్నీ ఇన్ఫెక్షన్స్ అనేవి ఎందుకు వస్తాయి, ఎవరిలో వస్తాయి ఎక్కువ? సో దీన్ని చెప్పుకుంటే ముఖ్యంగా పెద్దవారిలో, డయాబెటీస్ ఉన్నవారిలో, ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేటస్, ఏమైనా కీమోథెరపీ కానీ వేరే స్టిరాయిడ్స్ థెరపీ కానీ అట్లా తీసుకుంటున్న వాళ్ళలో, ప్రీవియస్గా ఇంకేమన్నా ఇంటర్వెన్షన్స్ జరిగినప్పుడు, సర్జికల్ ఇంటర్వెన్షన్స్ జరిగిన వాళ్ళలో, యూరోథ్రల్ క్యాథెటరైజేషన్స్ ఇవన్నీ ప్రొసీజర్ జరిగిన వాళ్ళలో, సో ఇట్లాంటి వాళ్ళలో కొంత ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అసలు కిడ్నీ ఇన్ఫెక్షన్స్ ఏ రకాలంటే కొన్ని బ్యాక్టీరియల్ నెఫ్రైటిస్ రావచ్చు, ఎంపసిమటస్ పైలోనెఫ్రైటిస్, రీనల్ యాబ్సెస్, జాంతోగ్రాన్యులోమటస్ పైలోనెఫ్రైటిస్, ఇలా రకరకాలుగా కిడ్నీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇలా వచ్చిన వారిలో సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి? ముఖ్యంగా మనకి జ్వరంతో పాటు చలి, వణుకు రావడం, ఎక్కువగా చెమటలు పడడం, నడుము నొప్పి, కడుపు నొప్పి రావడం, మూత్రం పోసినప్పుడు మంట ఎక్కువగా రావడం, మూత్రంలో రక్తం పోవడం, చీము పోవడం, ఇలాంటి సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి. ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనకి లోపల ఇన్ఫెక్షన్ ఉందని గుర్తించాలి. సో దీన్ని మనం ఎలా డయాగ్నోస్ చేయొచ్చు? సో దీనికి ముఖ్యంగా మనం చేయాల్సింది ఫస్ట్ యూరిన్ ఎగ్జామినేషన్. కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని టెస్ట్ చేసి అసలు యూరిన్లో ఎట్లా ఉంది, ఏమైనా ఉన్నాయా, ఇన్ఫెక్షన్ తాలూకు ఏమైనా తెలుస్తున్నాయా అనేది చూస్తాం. దాని తర్వాత అల్ట్రాసౌండ్ అబ్డమెన్ స్కాన్. సో దీంతో అసలు ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉంది ఏంటి అనేది మనకు కొద్దిగా తెలుస్తుంది. అవసరమైతే అల్ట్రాసౌండ్ స్కాన్ తర్వాత మనకి సిటీ స్కాన్ చేస్తే ఇంకొద్ది బెటర్ క్లారిటీ అనేది మనకు తెలుస్తుంది. సో దీంతోపాటు ఇన్ఫెక్షన్ అనేది మనకి కిడ్నీ దగ్గరే ఉందా లేకపోతే పక్కన బ్లడ్లో స్ప్రెడ్ అయిందా అనేది మనకు కొన్ని బ్లడ్ టెస్టుల ద్వారా, సిబిపి, క్రియాటిన్ టెస్టుల ద్వారా మనకి కొద్దిగా తెలుస్తుంది. దీన్ని మనం ఎలా ట్రీట్ చేయాలి? సో ముఖ్యంగా మనకి ఇన్ఫెక్షన్ ఎట్లా ఉంది, ఎంత గ్రేడ్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అని తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. కొన్ని ఇన్ఫెక్షన్కి యాంటీబయాటిక్స్తో ట్రీట్మెంట్ చేయొచ్చు. ఒక్కొక్కసారి కొన్ని మందికి స్టెంటింగ్స్ అవసరం పడవచ్చు కిడ్నీలో. కొంతమందికి ఏంటంటే ఓపెన్ సర్జరీస్ చేయాల్సి రావచ్చు. ఇంకా చీమ్ ఎక్కువ రావడం, కిడ్నీ అంతా చీమ్ పట్టడం, అట్లా ఉన్నప్పుడు ఏంటంటే ఓపెన్ సర్జరీ చేసి డ్రైనేజ్ చేయడం, అట్లాంటి పరిస్థితి రావచ్చు. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, ముఖ్యంగా మనం నీరు అనేది సరిగ్గా టైంకి తాగడం. మన బాడీ వెయిట్కి తగ్గట్టుగా రోజుకి ఇంత లీటర్స్ తాగాలి. ముఖ్యంగా పెద్దవాళ్ళు అయితే మిడిల్ ఏజ్ గ్రూప్స్లో అట్లా ఉన్నప్పుడు 2.5 నుంచి 3 లీటర్స్ నీళ్ళు డైలీ తాగాలి. అండ్ ఫ్రీక్వెంట్గా యూరిన్ అనేది ఎక్కువసేపు ఆపుకోకుండా యూరిన్కి వెళ్ళడం. ఏదైనా చిన్న సమస్య వచ్చినా కూడా దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఎక్కువగా పళ్ళ రసాలు, వెజిటబుల్స్, ఆయిల్ ఫుడ్స్ అనేవి ప్రిఫర్ చేయకుండా, ఆయిల్ ఫుడ్స్, ఫ్రై ఫుడ్స్ అని ప్రిఫర్ చేయకుండా కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కొద్దిగా మనం ఇది ప్రివెంట్ చేయొచ్చు. అసలు కిడ్నీ ఇన్ఫెక్షన్ రావడానికి గల కారణాలు ఏంటి? మోస్ట్లీ మనం తినే ఆహారం అలవాట్ల వల్ల కొంతవరకు ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తినడం, స్పైసీ ఫుడ్స్ తినడం. నెక్స్ట్ స్టోన్స్, కిడ్నీలో కానీ, యూరెటర్లో కానీ, బ్లాడర్లో కానీ ఎక్కడైనా స్టోన్స్ వచ్చినప్పుడు ఇది లాంగ్ టర్మ్ ఉండడం వల్ల యూరిన్ అనేది బ్లాక్ అవుతుంది. సో దానివల్ల కూడా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ కొన్ని రకాల క్యాన్సర్లు కూడా బ్లాక్ చేస్తూ ఉంటాయి. అండ్ మగవారిలో చూసుకుంటే ప్రోస్టేట్ గ్రంథి, ఇది ఏం చేస్తుంది అంటే యూరిన్ని బయటికి పొందకుండా కొద్దిగా అబ్స్ట్రక్ట్ చేస్తుంటుంది. సో దానివల్ల కూడా మనకి ఇన్ఫెక్షన్స్ ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఆ ఇన్ఫెక్షన్ అనేది మనకి కిడ్నీ దాకా స్ప్రెడ్ అయ్యి అక్కడి నుంచి బ్లడ్కో స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో ఇదే విధంగా మనకి ఫైమోసిస్ అంటే ముందు చర్మం వెనక్కి రాకుండా అట్లాగే మూసుకొని ఉంటుంది. దానివల్ల కూడా ముఖ్యంగా ఇన్ఫెక్షన్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది. స్టోన్స్ వల్ల కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటాయి. సో స్టోన్స్ వస్తే నెక్స్ట్ ఏం చేయాలి? డాక్టర్ని కన్సల్ట్ చేస్తే తను స్కాన్స్ అనే అడ్వైస్ చేస్తాడు. అల్ట్రాసౌండ్ స్కాన్, సిటీ స్కాన్ ఇవన్నీ చూసి స్టోన్ ఏం చేస్తుంది, ఎక్కడ ఉంది, సో దానివల్ల ఎంత ఇన్ఫెక్షన్ వస్తుంది చూసుకొని దానికి ఏ ట్రీట్మెంట్ అవసరం, ఏదర్ మెడికల్ ట్రీట్మెంట్తో సరిపోతుందా లేదంటే సర్జికల్ ట్రీట్మెంట్ కావాలా, దానికి ఏమైనా యూఆర్ఎస్ఎల్ కానీ, పీసీఎన్ఎల్ కానీ ఇట్లాంటి సర్జికల్ ట్రీట్మెంట్స్ అని చేయొచ్చా? ఇప్పుడు కొత్తగా ఆర్ఐఆర్ఎస్ లేజర్ సర్జరీస్ కూడా చేయొచ్చు వితౌట్ ఎనీ హోల్, అట్లా ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో అది మనకి స్కాన్ని బట్టి, పేషెంట్ బట్టి మనం డాక్టర్ని కన్సల్ట్ చేస్తే దే విల్ ప్రిస్క్రైబ్ యూ, దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. ఇదే విధంగా ప్రోస్టేట్ గ్రంథి పెరగడం వల్ల మనకి యూరిన్ అనేది బ్లాక్ అవుతూ ఉంటుంది. సో అది ఎక్కువ కంటిన్యూస్గా రోజు బ్లాక్ అవుతూ ఉండడం వల్ల మనకి ఇన్ఫెక్షన్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉంటాయి. సో దీన్ని మనం ఎలా గుర్తించాలి? సో అల్ట్రాసౌండ్ స్కాన్ చేసినప్పుడు దాంట్లో మనకి కొద్దిగా గ్రంథి ఎంత ఉంది, దాని సైజ్ ఎంత ఉంది, ఇంకా దానివల్ల ఇన్ఫెక్షన్ ఎంత స్టేజ్లో ఉంది అనేది తెలుస్తుంది. సో దాని తర్వాత దాని తగ్గట్టు మెడికల్ మేనేజ్మెంటా దానికి, లేదంటే ఆపరేషన్ అవసరం అవుద్దా అనేది చూసుకొని తగ్గట్టు ట్రీట్మెంట్ చేసుకుంటే ఫర్దర్గా ఇన్ఫెక్షన్స్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు.